ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న బహుశ్రేష్టమైన వాగ్దానము, నీ తోటి వారందరికంటే నిన్ను ప్రత్యేకముగా హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదిస్తాను. నీ తోటి వారందరికంటే నిన్ను ఎక్కువగా అభిషేకించి వాడుకొని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని. ఎవరైతే దేవుని నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషించగలుగుతారో అటువంటి వారందరినీ ప్రత్యేకంగా అభిషేకించి ప్రత్యేకంగా వారి తోటి వారందరికంటే హెచ్చించి ఘనపరుస్తాడు. నీతిని ప్రేమించటం అనంటే దేవుని చిత్తానుసారముగా జీవించటం, దేవుని చిత్తాన్ని ఇష్టపడి జరిగించటం. దుర్నీతి అనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నదానిని ద్వేషించటం. కీర్తన 45:7 ఇవే మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. నీవు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను ద్వేషించితివి గనుక దేవుడు నీ చెలికాండ్రందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని. దేవుని నీతి అంటే దేవుని చిత్తం, దుర్నీతి అంటే దేవుని చిత్తానికి విరోధమైనది, భక్తిహీనత, పాపము. దేవుని చిత్తం అంటే దేవుణ్ణి ప్రేమించటం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో, అలాగే ఎవరైతే భక్తిహీనతను, పాపాన్ని, దుర్నీతిని ద్వేషించగలిగేటువంటి భక్తిని చేయగలుగుతారో అటువంటి వారందరినీ దేవుడు ప్రత్యేకముగా అభిషేకించి వారి చుట్టూ ఉన్న వారందరికంటే, వారి తోటి వారందరికంటే హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదిస్తారు. దావీదు భక్తుడిని దేవుడు ఇట్టి రీతిగా ఆశీర్వదించినట్టుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. దావీదు చిన్నతనం నుండే దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని చిత్తాన్ని ప్రేమించేవాడు. అందుకే దేవా నీ చిత్తము చేయుట నాకు ఎంతో ఇష్టము అని రాశాడు. దావీదు దేవుని చిత్తాన్ని ప్రేమిస్తూ దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకొని దేవుని హృదయానుసారుడిగా జీవిస్తూ ఉన్నాడు. మరొక ప్రక్క భక్తిహీనతను, పాపాన్ని, దుర్నీతిని ద్వేషించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే నా దేవ, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నీ మందిర ద్వారమందు నివసించుట నాకెంతో మేలు అని రాస్తున్నాడు. దావీదు చిన్నతనం నుండే దేవుని నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని, భక్తిహీనతను ద్వేషిస్తూ ఉన్నందున దేవుడు దావీదు యొక్క భక్తిని చూశాడు, అతని హృదయాన్ని చూశాడు. అతన్ని తన సహోదరులందరికంటే, తన తోటి వారందరికంటే, తన రక్త సంబంధికుల కంటే, తన స్నేహితులందరికంటే, తన చెలికాండ్రందరికంటే కూడా హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించాడు. దానికి ముందుగా ఆనంద తైలముతో అందరి ఎదుట తనను అభిషేకించాడు సమూయేలు ద్వారా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడినటువంటి మాటలు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదును తన భక్తిని చూచిన దేవుడు తన సహోదరుల ఎదుట సమూయేలు ద్వారా ఆనంద తైలముతో తన ఆత్మతో అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగిరవటం జరిగింది.
దావీదు దేవుని నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని భక్తిహీనతను ద్వేషించినందున దావీదును తన కుటుంబం అంతటిలో తన సహోదరులందరికంటే, రక్త సంబంధికులందరికంటే, స్నేహితులందరికంటే, చెలికాండ్రందరికంటే, తన చుట్టూ ఉన్న వారందరికంటే దావీదును ప్రత్యేకంగా ఆశీర్వదించి ఇశ్రాయేలుకు రాజుగా చేసి అతన్ని సంతోషపరిచినట్లుగా చూస్తాం. ఆ దావీదును దేవుడు హెచ్చించాలని ఉద్దేశించే తన సహోదరులందరి ఎదుట ముందుగానే తన ఆత్మతో అభిషేకించి దావీదును ఆనందభరితుణ్ణి చేశాడు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి హృదయానందముతో గంతులు వేయగలుగుతాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా. దేవుని యొక్క అభిషేకము ఆనంద తైలానికి గుర్తు. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తనలో, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. దావీదు యొక్క భక్తిని మెచ్చిన దేవుడు తన సహోదరులందరికంటే వారి ఎదుటనే ఆనంద తైలముతో అభిషేకించి తన ఆత్మతో నింపి అందరికంటే ఎక్కువగా హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించాడు. యోసేపు కూడా చిన్నతనం నుండి దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని నీతిని ప్రేమిస్తూ, దుర్నీతిని, భక్తిహీనతను, పాపాన్ని ద్వేషించేవాడు. చిన్నతనంలోనే తన సహోదరులు చెడు కార్యాలు చేసినప్పుడు అవన్నీ పెద్దల ఎదుటికి, తల్లిదండ్రుల ఎదుటికి తీసుకుని వెళ్ళేవాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే తన యవ్వనంలో పాపాన్ని ద్వేషించి పాపానికి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తి యోసేపు. అట్టి రీతిగా యోసేపు కూడా చిన్ననాటి నుండే దేవుని నీతిని ప్రేమిస్తూ భక్తిహీనతను, పాపాన్ని, దుర్నీతిని ద్వేషించే భక్తి చేసినందున దేవుడు యోసేపును కూడా తన సహోదరులందరికంటే, తన తోటి వారందరికంటే, తన బంధువులు, రక్త సంబంధికులందరికంటే ఐగుప్తులో అధిపతిగా చేసి హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించాడు. ఆనంద తైలముతో అభిషేకించి అతన్ని ఎంతో ఆనందంగా ఉండేటట్టుగా చేశాడు. అట్టి రీతిగా నీవు కూడా దేవుని ప్రేమిస్తూ ఉన్నావు, దేవుని చిత్తాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, దేవుని నీతిని ప్రేమిస్తూ ఉన్నావు. అలాగే భక్తిహీనతను, పాపాన్ని, దుర్నీతిని ద్వేషించే భక్తిని చేస్తూ ఉన్నావు. ఆ రోజు దావీదును, యోసేపును చూసిన దేవుడు, వారి భక్తిని చూసి మెచ్చిన దేవుడు వారిని ఎట్టి రీతిగా వారి తోటి వారందరికంటే హెచ్చించి ఘనపరిచి తన ఆనంద తైలంతో అభిషేకించినట్లుగా నిన్ను కూడా ఆయన తన ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. నీ తోటి వారందరికంటే, నీ స్నేహితుల కంటే, నీ చెలికాండ్ర కంటే, నీ సహోదరుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే, నీ బంధువర్గము కంటే, నీ చుట్టూ ఉన్న వారందరికంటే హెచ్చించి ఆశీర్వదించాలని ఇష్టపడుతూ నిన్ను అభిషేకించున్నారు. దేవుని బట్టి సంతోషించు. నీ తోటి వారందరికంటే, నీ చుట్టూ ఉన్న వారందరికంటే, నీ సహోదరులందరికంటే నిన్ను దేవుడు హెచ్చించి ఘనపరిచి ప్రత్యేకంగా ఆశీర్వదించి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నారు. ఇంకను దేవుని నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషిస్తూ ఉండు. దేవునికి ఇష్టునిగా జీవిస్తూ ఉండు. దేవునికి హృదయానుసారునిగా జీవిస్తూ ఉండు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు.